అల్ప సుఖం అధిక దుఃఖం. కనిపించే శరీరం కాకుండా కనిపించని ఆత్మ, ఆ జ్ఞానం సూక్ష్మమైన జ్ఞానం. ఎవరికైనా కానీ ఆ జ్ఞానం మీద ఎప్పుడైతే పట్టు దొరుకుతుందో, బుద్ధి వికసించే వరకు, ఈ జ్ఞానం వచ్చే వరకు, ఈ జ్ఞానం వచ్చే వరకు, ఈ జ్ఞానం రాకపోతే ఇంకో శరీరం వెతుక్కుంటుంది. లేదు, ఇంకా శరీరం వెతికే అవసరం లేదు. ఆ సత్యలోకంకి వెళ్తుంది. ఈ ప్రపంచమంతా అర్థమవుతుంది, విశ్వమంతా అర్థమవుతుంది. ఎవరి గురించి మనం మాట్లాడినా కానీ వాళ్ళకి నీ మాట కూడా అద్భుతంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. ఈ ఎంటికలు ఉన్నాయి కదా, హెయిర్స్ ఎప్పుడైతే తెల్లగా ఉంటాయో దాన్ని నల్లగా కలర్ వాసుకుంటారు. మరి ఈ శరీరానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ అది ఎప్పుడూ వెళ్ళిపోయేది, అది పర్మనెంట్గా ఉండేది కాదు. అందరికీ నమస్కారము. ఈ వీడియో వింటున్న ఆత్మబంధువులందరికీ కూడా నమస్కారము. నా పేరు నరసింగరావు, పెద్దంబర్పేట. మరి ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. అయితే నేను ఒక 20 నుంచి 25 నిమిషాలు వీడియో రికార్డ్ చేసి నేను యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ వినండి, లైక్ చేయండి. మనకు చాలా అనుభవపూర్వకంగా చెప్పే విషయాలు. నేను ఆత్మజ్ఞానం గురించి, మనము అందరూ అల్పసుఖానికి అలవాటు పడుతున్నారు. అల్పసుఖం అధిక దుఃఖం, అల్పసుఖం అధిక దుఃఖం. అయితే మనకు అల్పసుఖం కాకుండా ప్రతి క్షణం ఆనందంగా జీవించడానికి మార్గం మనకు పత్రిసారు. అయితే నువ్వెవరో తెలుసుకుంటే ఈ అధిక దుఃఖం నుంచి బయటపడతాం. నువ్వెవరో తెలుసుకొని నువ్వు చేయవలసిన పని ఏదైతే ఉంటే ఆ బాధల నుంచి, అధిక బాధల నుంచి బయటపడతాం. ఆ మాయలో నుంచి బయటపడతాం. ఈ అల్పసుఖం అధిక దుఃఖం, అల్పసుఖం అధిక దుఃఖం. నువ్వెవరు అంటే ఈ బాహ్యంగా కనిపించే శరీరం కాదు, మన లోపల ఉన్న ఆత్మ పదార్థం అని తెలుసుకోండి. ఎప్పుడైతే ఈ బాహ్యంగా కనిపించే శరీరము నేననుకుంటే అల్పసుఖం అధిక దుఃఖం, ఓన్లీ శరీరానికి సంబంధించింది కాకుండా మన లోపల ఉన్న ఆత్మ పదార్థానికి ఏం కావాలి, అసలైనది ఏంటంటే సత్యం ఆత్మకు సంబంధించింది. అయితే ఈ ఆత్మ, ఈ శరీరం ఉంటేనే ఆత్మకు అనుభవాలు కావాలి. మనం ఎవరమో మరి ఈ భూమి మీద ఉండి పోయాడు అంటున్నారు. మరి ఎవరు పోయినారు? ఒక్కసారి గమనించండి. శరీరం అక్కడే ఉంది, ఎవరు పోయినారు పైకి? ఇంకా పోలేదా అంటారు. ఇప్పుడే పోయాడా, ఈరోజే పోయాడా, నిన్న పోయాడా? ఇవన్నీ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకోండి. శరీరం అనేది మార్పు చెందేది, అంటే అప్పుడే ఉండిపోయేది. అదే ఆత్మ పదార్థం ఎప్పుడూ ఉండేది. ఇక్కడ భూలోకం అనేది ఒక లోకం మాత్రమే. పైనుంచి ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాల నుంచి
ఈ భూలోకం ఇప్పుడొచ్చాం. ఈ భూలోకంలో మరి చేయవలసిన పని ఏంటంటే ఆ జ్ఞానం. అంటే ఇది స్థూలమైంది, సూక్ష్మమైంది ఏదైతే ఉందో అది కనిపించదు. కానీ అది శక్తివంతమైనది, ఎప్పుడు ఉండేది, శాశ్వతమైనది. అంటే ఎప్పుడూ ఉండేది. ఎప్పుడూ ఉండేదాన్ని గురించి మనం దాని మీద ఎక్కువ గమనించడం చూడండి. ఈ అల్ప సుఖానికి కాకుండా మన అల్ప సుఖం, అధిక దుఃఖం కాకుండా ప్రతి క్షణం ఆనందంగా జీవించడానికి ఆత్మ పదార్థాన్ని పట్టుకుంటే, నువ్వు ఎప్పుడైతే ఆత్మ పదార్థాన్ని పట్టుకుంటావో, ఆత్మకు కావాల్సింది ఏదైతే ఉందో, ఆత్మకు కావాల్సింది ఇది ఫుడ్డు, ఆత్మకు ఏమిస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పని చేస్తున్నాం, ఆత్మకు సంబంధించిన పనులు మాత్రమే చేయండి. ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రంకి సంబంధించిన పనులు ఎక్కువగా చేయండి. ఓన్లీ శరీరానికి మాత్రమే చేయడం కాదు, చెయ్యాలి. శరీరానికి ఎంతవరకు చేస్తున్నాము, ప్రతి ఒక్కరు శరీరానికే చేస్తున్నారు, కానీ ఆత్మకు కూడా ఇప్పుడు చూడండి, శరీరానికి నల్లగా ఉన్న వారిని తెల్లగా చేసుకుంటారు. అంటే దానికి పౌడర్ పూసుకొని, అది చేసుకొని, ఇది చేసుకుంటారు. మళ్ళీ ఈ ఎంటికలు ఉన్నాయి కదా, హెయిర్స్ ఎప్పుడైతే తెల్లగా ఉంటాయో దాన్ని నల్లగా కలర్ వాసుకుంటారు. మరి ఈ శరీరానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ అది ఎప్పుడూ వెళ్ళిపోయేది, అది పర్మనెంట్గా ఉండేది కాదు. దానికంటే మన లోపల ఉన్న ఆత్మ పదార్థానికి నువ్వు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తే అది చేంజ్ కాండి, లోపలికి వెళ్ళండి. ఆ ఆత్మ కావాల్సింది ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు నిన్ను అద్భుతంగా, నీ జీవితం ఆనందంగా ఉంటుంది. అల్పసుఖం ఉండదు. ప్రతి క్షణం ఆనందం, ప్రతి క్షణం ఆనందం, ప్రతి క్షణం ఆనందం. మీరు అది ఏమవుతుందంటే, అది మనకు పెరిగిన సమాజంలో మనకు దాన్ని మాయలో ఉన్నాం. ఆ మాయ నుంచి బయటికి రండి, చీకటి నుంచి బయటికి రండి, వెలుతురుకు రండి. ఆ వెలుతురే ఆత్మ మన లోపలనే ఉంది, ఎక్కడ లేదు. మన లోపల ఎవరిది వాళ్ళకు ఉంది, అంతటా ఉంది. లేని ప్లేస్ అంటూ లేదు. ఎక్కడికి వెళ్ళం, మనం ఇక్కడే ఉంటాం. అంటే ఆత్మస్థితిలో ఉంటాం, ఆత్మ పదార్థంగా ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి వస్తాం అని గుర్తుంచుకోండి. ఆ భయాలు వదిలేయండి. ఎప్పుడైతే నువ్వు ఆత్మగా ఉంటావో, ఆత్మని గుర్తిస్తావో, ఆత్మకు కావలసింది ఏదైతే తెలుస్తుందో, ఆత్మకి ఏం కావాలి, ధ్యానం కావాలి. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనతో మనం ఉంటాం. అంటే అది దాని గురించి తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానం అనేది, దాని గురించి తెలుసుకోవడాన్ని ధ్యానము, జ్ఞానం. ఇది తెలుసుకోండి. అనంతమైన ఆనందం, అద్భుతమైన శక్తి, నీకు ఏది కావాలో అది రావడానికి మనం ప్రయత్నించడం. ఆ జ్ఞానం నీ కోసమే వచ్చాం. చాలామందికి ఆ జ్ఞానం లేదు. ఏ జ్ఞానం లేదు? ఈ కనిపించే జ్ఞానం కాకుండా కనిపించని ఆ జ్ఞానం లేదు. మరి ఆ కనిపించని ఆ జ్ఞానం కోసం మనముగా మీ ఇంట్లోనే కూర్చోండి. మీకు దగ్గరలో ఉన్న పిరమిడ్ దగ్గర
వెళ్ళి కూర్చోండి. మీకు తెలిసిన ఎక్కడ సజ్జన సాంగత్యం, ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఎక్కడ ఉంటే, ఏడ ఉన్నా వినండి. వినడం అలవాటు చేసుకోండి. శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. గురువులు చెప్పింది చెప్తారు, పత్రిసారు చెప్పిందే చెప్తారు. ఎందుకు చెప్తారంటే మర్చిపోతాం, మాయలో పడిపోతాం కాబట్టి. అల్పసుఖం అధిక దుఃఖం, అల్పసుఖం అధిక దుఃఖం. గుర్తుపెట్టుకోండి. కనిపించే శరీరానికి మాత్రమే చూడవద్దు. అది ఎప్పుడు అల్పసుఖం మాత్రం, అధిక దుఃఖంలో పడిపోతున్నావు. ఎప్పుడైతే మన లోపల ఉన్న ఆత్మ పదార్థాన్ని గుర్తిస్తే నువ్వు జీవితాంతం ఆనందంగా గడిస్తావు. యథార్థం కాదు, పదార్థంని మాత్రమే చూస్తున్నాం, యథార్థాన్ని చూస్తావు. ఆ యథార్థం అంటే ఏంటిది? ఎవరు నిన్ను ఏం చెప్తున్నారు? యథార్థమే చెప్తున్నారా, పదార్థమే చెప్తున్నారా, యథార్థం చెప్తున్నారా అనే బుద్ధి వికసిస్తుంది. ఆ బుద్ధి వికసించే పనులు చేయాలి. అది ఏమంటారు? అందుకనే మనము తప్పు పని చేస్తే మన పెద్దలు బుద్ధి లేని పనులు చేస్తున్నామని అంటారు. ఆ బుద్ధి వికసిస్తుంది. ఎప్పుడైతే ఆత్మ పదార్థాన్ని పట్టుకుంటావో ఆ బుద్ధి వికసిస్తుంది. లేదు అంటే మందబుద్ధిలా మారిపోతాం. ఆ అల్పసుఖంలో కనిపించే శరీరానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. శరీరం అనేది ఒక జడం. అసలైనది మన లోపల ఉన్న ఆత్మ పదార్థమే అనేది గుర్తు చేసుకో. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆ ధ్యానం చేయడం వల్ల నీకు మనతో మనం ఉండగలుగుతాం. ఆ ధ్యానం తర్వాత ఎప్పుడైతే ఆత్మ గురించి తెలుసుకుంటామో ఆ జ్ఞానం మన కోసం, మన గురించి మనకు అర్థమయ్యేది జ్ఞానం. ఎప్పుడైతే ఆ జ్ఞానం అర్థమవుతుందో నీకు అంతా అర్థమవుతుంది. ఈ ప్రపంచమంతా అర్థమవుతుంది, విశ్వమంతా అర్థమవుతుంది. ఎవరి గురించి మనం మాట్లాడినా కానీ వాళ్ళకి నీ మాట కూడా అద్భుతంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. ఎందుకంటే పదార్థం కాదు, యథార్థాన్ని గ్రహించండి. యథార్థం ఏంటిదో గ్రహించండి. అల్పసుఖం అధిక దుఃఖం వదిలేయండి. అనంతమైన మీలోనే ఉంది ఆ శక్తి. కనిపించే స్థూలంది కాదు, కనిపించని సూక్ష్మమైన దాని గురించి మీరు ప్రయత్నించండి. మీ గురించి మీరు హాయిగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతారో శ్వాసను గమనిస్తూ చాలామంది రానివ్వండి ఆలోచనలు వస్తే ఏం లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వస్తున్నాయి కాబట్టి రానివ్వండి. కళ్ళు తెరవకండి. ఈ కళ్ళు తెరవకుండా మీరు కూర్చుంటే, కళ్ళు మూసుకుంటే అన్నీ మూసుకుంటాం. చెవులు మూసుకుంటాం, నోరు మూసుకుంటాం, చేతులు కట్టేస్తాం, కాళ్ళల్లో కట్టేస్తాం, మనసు కూడా మూసుకుంటాం, రీఛార్జ్ చేస్తాం. మనం తయారు చేసిన సెల్ ఫోను మనము ఆ ఛార్జింగ్ లేకపోతే ఎంతో టైం, అయ్యో ఫోన్ ఛార్జింగ్ లేదు అని అక్కడ అర్ధగంట గంట అయినా కానీ కూర్చొని ఛార్జింగ్ పెట్టుకొని వెళ్తాం. మరి మన లోపల ఉన్న మనను ఎవరు ఛార్జింగ్ కావాలి? మన శక్తిని ఎవరు ఛార్జింగ్ చేయాలి? మనకు మనమే ఛార్జింగ్ చేసుకోవాలి. ఆ శక్తి ఉంది మనకి. సెల్ ఫోన్ ఛార్జింగ్ చేయాలంటే కరెంటు కావాలి. మన లోపల
మనకు మనం ఛార్జింగ్ చేసుకోవాలంటే మన లోపల ఉన్న కరెంట్ ఉంది. లోపల ఆత్మ అనే కరెంట్ ఉంది. అద్భుతమైన కరెంట్. అది కనిపించదు. కరెంటు కనిపించదు. మన లోపల ఉన్న ఆత్మశక్తి చైతన్యం కనిపించదు. ఆ కనిపించేదానికి అద్భుతమైన శక్తి ఉంది. అది గుర్తించండి. మేమెందుకు చెప్తున్నానంటే అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం ఇది. నేను ఆ సాధన చేసి ఎంతో మందికి ఈ ధ్యానం చెప్పి ధ్యాన ప్రచారం చెప్పుకుంటూ ఇది కూడా ఎందుకంటే ఎంతోమంది వాళ్ళ టైంలో వాళ్ళ ఈ వీడియో చూసుకుంటూ కొన్ని సత్యమైంది ఇది ఈ సత్యాన్ని అందరూ విని ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించడానికి మేము ఆనందంగా జీవిస్తున్నాం, పాటిస్తున్నాం. బుద్ధి వికసిస్తుంది. లేకపోతే ఆ మాయలోనే ఉంటాం. ఎవరు చెప్పినా తలాడిస్తుంటాం. బుద్ధి లేని పనులవి. కాబట్టి ఆ బుద్ధి వికసిస్తుంది. ఎవరి గురించి మాట్లాడడం, ఎవరి గురించి ఆలోచించడం, మీ గురించి మీరు మాట్లాడుకోండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి. నీ లోపలున్న ఆ పరమాత్మ కోసం ఏం చేయాలి అని గ్రహించండి. ఆ పరమాత్మ మనలో ఉన్న పరబ్రహ్మ మామూలు వ్యక్తి కాదు. భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఎక్కడా వెళ్ళే అవసరం లేదు. కావాలంటే మీరు కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ఎన్ని ఆలోచనలన్నా రానియండి, కళ్ళు తెరవకండి. అదే ధ్యానం చాలు. హాయిగా సుఖ స్థిర ఆసనం, సుఖ స్థిర ఆసనం. ఎలాగైనా కూర్చోవచ్చు. మట్టం వేసుకొని కూర్చోవచ్చు, కాలు చాపు కూర్చోవచ్చు, ఈ కుర్చీ మీద కూర్చోవచ్చు, పడుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అద్భుతమైనది ఇది. అద్భుతమైన శక్తి మీకు రావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి మీ లోపలికి వెళ్ళి మీ లోపల ఉన్న 2,72,000 నాడులని శుద్ధి చేస్తుంది. ఆ శుద్ధి చేసి నమ్మండి, గురువును నమ్మండి, ధ్యానాన్ని నమ్మండి. మీకు అనుభవపూర్వకంగా చెప్పిన వారి మాటలు మాత్రమే అది కనిపించే దానికంటే కనిపించని అద్భుతమైనది శక్తి ఉంటుంది. అది సూక్ష్మమైన దాని. కరెంటు కనిపించదు. కరెంట్ చాలా పవర్ఫుల్. లైట్ కనిపిస్తుంది, కరెంటు కనిపించదు. అలాగే మన లోపల ఆత్మ కనిపించదు. ఆత్మ చైతన్యం వల్లనే మనం జీవిస్తున్నామన్న విషయం గురువులు చెప్పే వరకు అర్థం కాదు. నేను అంటే ఎవరు? ఈ శరీరం నేనా? కాదు. శరీరంలో ఉన్న ఆత్మే నువ్వు. అందరికీ తెలుసు. మనం కనిపిస్తున్నాం. ఎన్ని రోజులు మనుషులు ఉంటున్నారో 100 ఏండ్లు ఉంటాడు, 200 ఏండ్లు. తర్వాత అయితే ఎక్కడికి వెళ్తున్నాడు? మరి ఉన్నన్ని రోజులు ఆనందంగా జీవించాలి కదా. మరి ఎక్కడికి వెళ్తున్నాడు? శరీరం కూడా కాలబడుతుంది, కానీ ఆత్మ కాలదు, కనిపించదు. కానీ అది అనంతమైన శక్తికి సంబంధించింది. అది మళ్ళీ ఇంకొక శరీరాన్ని వెతుకుంటుంది. బుద్ధి వికసించే వరకు, ఈ జ్ఞానం వచ్చే వరకు, ఈ జ్ఞానం రాకపోతే ఇంకో శరీరం వెతుక్కుంటుంది. లేదు, ఇంకా శరీరం వెతికే అవసరం లేదు. ఆ సత్యలోకంకి వెళ్తుంది. మరి అందరూ కూడా మనం పూర్ణాత్మ నుంచి అంశాత్మగా వచ్చిన వారం. అంటే మనకొక తండ్రి. ఇప్పుడు తల్లిదండ్రుల వల్లనే ఈ భూమి మీదకి వచ్చాం ఈ శరీరంతో. అందులో ఒక ఆత్మ వచ్చి ఆత్మతో ఈ శరీరాన్ని బయటికి తీసుకొచ్చాం. మరి
అలాగే పూర్ణాత్మ మనకు ఈ ఆత్మకి పూర్ణాత్మ ఉంది. ఆ పూర్ణాత్మ అలాగే ఎదగాలి. ఏ తల్లిదండ్రి అయినా కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి వానికి స్కూల్కి పంపించి వాడు ఒక జ్ఞానిగా అయ్యి వాడు ఒక ఆ రెండు కాళ్ళ మీద నిలబడి వానికి ఒక ఆ జ్ఞానాన్ని మరి స్కూల్కో మళ్ళీ ఆ జ్ఞానం సంపాదించే గురువుల దగ్గరికి మరి వెళ్ళి అక్కడ ఆ జ్ఞానం నేర్చుకొని వాడు ఒక ఆ జ్ఞానవంతుడుగా కావడానికి ఎలాగైతే మనకు తల్లిదండ్రులు ఎలా నేర్పిస్తారో మనకు కూడా ఈ ఆత్మకు పూర్ణాత్మ ఉంది. ఆ పూర్ణాత్మ కూడా నాలా ఎత్తు ఎదగాలి అని. ఎందుకంటే మనం చెప్పడం కాదు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేను ఆత్మని 84 లక్షల జీవరాశుల్లో నేనున్నాను. అహమాత్మ గుడాకేశ సర్వభూత సహస్థిత అహమాదిత్య మద్దచ్చ భూతానాం అంతమేవచ. అంతా నేనే, అంతటా ఉన్నది నేనే, ఈ సృష్టిని సృష్టించింది నేనే. 84 లక్షల జీవరాశుల్లో నేనున్నాను. ఈ సృష్టి లేనప్పుడు ఉన్నాను, సృష్టి మధ్యలో ఉంటాను, సృష్టి తర్వాత కూడా నేనుంటాను, ఆత్మగా ఉంటాను. అందరూ 84 లక్షల జీవరాశులలో ఉంటాను అన్న విషయం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయం ఇది. అందరూ అర్థం చేసుకోండి. అల్పసుఖానికి అనకండి అల్పసుఖం అధిక దుఃఖం, అల్పసుఖం అధిక దుఃఖం, అల్పసుఖం అధిక దుఃఖం. వదలండి. కనిపించే శరీరం కాకుండా ఆత్మ పదార్థాన్ని పట్టుకోండి. ఆత్మకు కావలసింది శ్వాస మీద ధ్యాస. బుద్ధుడు కనుక్కున్న ఈ శ్వాస మీద ధ్యాస. మనకు గురువుగారు పత్రి సారు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు దీంట్లో ఎంతో ఆయన దాన్ని కష్టపడి దీన్ని ఆధ్యాత్మిక శాస్త్రంలాగా మీరు సారు చెప్పిన విషయాలు ప్రతి ఒక్కటి కూడా వినండి. అందులో మాకు కూడా ఆయన చెప్పింది మేము విండే నేను చెప్పడం జరుగుతుంది. అనుభవపూర్వకంగా పత్రి సారు చెప్పినదే నేను చెప్పగలుగుతుంది. నేను కూడా ఎంతోమంది గురువుల దగ్గర జ్ఞానం, ప్రతి గురువు దగ్గర జ్ఞానం తీసుకోండి, తెలుసుకోండి, ఆనందంగా జీవించండి. అల్పసుఖం అధిక దుఃఖం. కనిపించే శరీరం కాకుండా కనిపించని ఆత్మ, ఆ జ్ఞానం సూక్ష్మమైన జ్ఞానం. ఎవరికైనా కానీ ఆ జ్ఞానం మీద ఎప్పుడైతే పట్టు దొరుకుతుందో అప్పుడు సత్యమే ఆ జ్ఞానం, ఆ సత్యమేవ జయతి. కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించు, ఆత్మతో ఉండండి. థ్యాంక్ యూ.